వైసీపీ కొత్త వ్యూహానికి తెరతీసిందా? తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైందా? ఎవరేంటి అనేది జగన్కి అర్థమైపోయిందా? అందుకే సెకండ్ వారికి షేక్ హ్యాండ్ ఇవ్వనుందా? వారికి ఎందుకంత ప్రయారిటీ ఇవ్వనుంది అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇంతకీ ఏంటా ప్లాన్? జగన్ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. వైసీపీలో ఊహించని మార్పులు చూడబోతున్నామా అంటే అవుననే మాట వినిపిస్తుంది. పార్టీలో ఉన్నవారిలో ఎవరేమిటన్నది అధినాయకత్వానికి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుందా అంటే అది ముమ్మాటికి వాస్తవమేనని అంటున్నారు. నిజానికి పార్టీ అధికారంలో ఉంటే చాలా మంది ఉంటారు. బెల్లం చుట్టూ ఈగలు మాదిరిగా అందరూ చేరుతారు. అప్పుడు ఎవరేమిటన్నది తెలియదు, కానీ పవర్ పోయాక అసలు రూపం బయటపడుతుంది. ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయటపడతాయి. పార్టీ అంటే ప్రేమ ఎవరికి ఉంది, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఎవరికి ఉందన్నది కూడా తెలుస్తుంది. టీడీపీకి 2019 నుంచి 2024 మధ్యలో చాలా విషయాలు అర్థమయ్యాయి. ఇప్పుడు వైసీపీకి అదే విధంగా కళ్ళకు గంతలు వీడి నిజమేమిటో అబద్ధమేమిటో కలర్ఫుల్గా అర్థమవుతుందని అంటున్నారు. వాస్తవానికి వైసీపీది చూస్తే 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. ఈ రోజుకు ఒక్కసారి వైసీపీ రికార్డులు తెరిచి చూస్తే పార్టీ కోసం మొదటి నుంచి ఉన్నవారు ఎంతమంది అన్నది కనుక చూస్తే జవాబు చేదుగానే ఉంటుంది. పునాది నుంచి ఉన్నవారే చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. అనేక మంది నేతలు కొత్తగా వచ్చారు. ఇంకా చెప్పాలంటే 2019 ఎన్నికల ముందు వచ్చిన వారిలో అత్యధికులు ఈ రోజున పార్టీలో లేరు. అంటే అధికారం వస్తుందని ఆశించి వచ్చిన వారే కనిపిస్తారన్నమాట. ఈ విషయాల మీద అవగాహన ఉన్న వైసీపీ అధినాయకత్వం ఎవరు వెళ్ళిపోతున్నా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదని అంటున్నారు. ఓవైపు అలా ఉంటే ఇంకోవైపు ఎందరు నాయకులు వైసీపీని వీడి వెళ్ళిపోయినా ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం పటిష్టంగా ఉంది. నిజానికి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఏవి ఎవరికి దక్కలేదు. చాలా మంది నైరాస్యంలోనే గడిపారు. కానీ పార్టీ ఓడితే కూడా వారే అందులో ఉంటున్నారు. మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలని మనసారా కోరుకుంటున్నారు. పార్టీ యాక్టివిటీస్కి స్పందిస్తున్నారు. దాంతో వైసీపీ అధినాయకత్వం చూపు ద్వితీయ శ్రేణి నాయకత్వం మీద ఉందని అంటున్నారు. పార్టీలో రానున్న రోజుల్లో సమూలమైన మార్పులు చేస్తారని, జగన్ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోనున్నారని అంటున్నారు. పార్టీ పదవుల విషయం తీసుకుంటే ఇప్పటికే చాలా మందికి ఇచ్చారు. అందులో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఉన్నారు. అయితే వీరిలో బాగా రాణించే వారికి తప్పనిసరిగా పార్టీ అధినాయకత్వం అవకాశాలు ఇస్తుందని అంటున్నారు. వారిని ఫోర్ ఫ్రంట్ లో పెడుతుందని అంటున్నారు. ఇక మీదట అగ్రతాంబూలం కూడా వీరికి దక్కతుందని అంటున్నారు. చెప్పాలంటే ఏ పార్టీకైనా సరే నిబద్ధతతో పనిచేసేవారే కీలకం. అది అందరికీ తెలిసిన విషయం. అయితే పార్టీ అన్నాక గెలుపోటములు సహజం. కానీ ఓటమి పాలయ్యాక పార్టీ వదిలేసేవారు, అలాగే గెలిచాక తిరిగి వచ్చేవారు కూడా. అలా కాకుండా పార్టీని పట్టించుకొని పార్టీ కోసం పాటుపడేవారికే రానున్న రోజుల్లో కీలకంగా చేయాలని, అలాగే వారికి అన్ని విధాలుగా అవకాశం కల్పించాలని అధినాయకత్వం ఆలోచిస్తుంది. దాంతో వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులకు మరింత మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.